బీహార్ ఎలక్షన్లకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఓటమి దిశలో దూసుకెళ్తున్నారు. మీరు వింటుంది నిజమే. ఆర్జేడీ ప్రస్తుత నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఇండి కూటమి సీఎం ఫిగర్ తేజస్వి యాదవ్ రాఘోపూర్లో ఓటమి దిశగా పయనిస్తున్నాడు. ప్రస్తుతం అతను 3000 లోటులో ఉన్నాడంటే అతని ప్రత్యర్థి 3000 ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఈయన 3000 పైచులకు ఓట్ల దిగువన కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. వెనుకంజలో ఉన్నారు. దీంతో తేజస్వి యాదవ్ ఇంకా కొన్ని రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తేజస్వి యాదవ్ గెలిచే పరిస్థితి లేదు. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత ఆర్జేడీ కూటమిని ఆయన ప్రొజెక్ట్ చేసింది. కానీ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తి ఏకంగా ఓటమి దిశగా పయనిస్తుండడం ఒక్కసారిగా బీహార్ రాజకీయాల్లో మహాగఠబంధన్కు ఆ కూటమికి ఎంతటి భారీ ఎదురు దెబ్బ తగిలిందో మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా ఆ కూటమిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది. ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వెనుకంజ వేస్తున్నారు. 10 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు 3230 ఓట్ల తేడాతో రెండో స్థానంలో తేజస్వి యాదవ్ కొనసాగుతున్నాడు. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నాడు. రాఘోపూర్లో 3000కు పైగా ఓట్ల వెనుకంజలో తేజస్వి యాదవ్ కొనసాగుతున్నారు. మనం అప్డేట్ చూస్తున్నాం. 4100 రాఘోపూర్లో తేజస్వి యాదవ్పై బీజేపీ ఆధిక్యం. ఇది 4100 బీహార్లో తేజస్వి యాదవ్ మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, మహాగఠబంధన్ సీఎం ఫిగర్ తేజస్వి యాదవ్ ఓడిపోబోతున్నాడా అంటే అవునని అనిపిస్తుంది. 4100 వెనుకంజలో ప్రస్తుతం తేజస్వి యాదవ్ కొనసాగుతున్నాడు. పార్టీని ముందుండి నడిపించి, కూటమికి ముందుండి నడిపించి, హెలికాప్టర్లో తిరుగుతూ టీషర్ట్లు వేసుకొని సామాన్య వ్యక్తుల, సామాన్య యువకుడ్ల కుర్తా వదిలి టీషర్ట్ వేసుకొని జిమ్మిక్కులు లాజిక్కులు చేసిన తేజస్వి యాదవ్ ఏమవుతున్నాడు? తేజస్వి యాదవ్ ఓడిపోబోతున్నాడా? దారుణ ఓటమిని మూటగట్టుకోబోతున్నాడా? స్వయంగా తానే పరాజితుడు కాబోతున్నాడా అంటే అవునని అనిపిస్తోంది. ఇక బీహార్ చరిత్రలో ఎన్నడూ కని విని ఎరగని రీతిలో ఎన్డీఏ కూటమి 200 స్థానాల వైపు దూసుకెళ్తుంది. 200 స్థానాల ఆధిక్యం కనబరుస్తుంది. చాలా స్పష్టమైన మెజార్టీ దిశగా బీజేపీ దూసుకెళ్ళింది. గెలుపుకు ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన 122 మ్యాజిక్ ఫిగర్ను ఎప్పుడో దాటేసింది. 122 మ్యాజిక్ ఫిగర్ దాటేసి కూడా దాదాపు 80 స్థానాలు ముందుకు వెళ్ళిపోయింది. ఒక్కసారి చూడండి, అసలు బహుశా ఎవరు ఊహించుండరేమో. కనీసం ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు కూడా ఊహించుండవు ఇంత భారీ మెజార్టీ బీజేపీ కూటమికి వస్తుందని. ఇది నిజమే. ఎందుకంటే మొన్న పోలింగ్ తర్వాత రోజు సాయంత్రం 6:30కి జాతీయ సర్వే సంస్థలు, జాతీయ మీడియా ఛానళ్ళన్నీ కూడా ఎన్డీఏ కూటమికి 130 నుంచి 150 లేదా 160 వరకు వస్తాయనుకున్నారు. కానీ ఇంత భారీ స్థాయిలో ఒక్కసారిగా ఈ మెజార్టీ ఏకంగా 200. నాకు తెలిసి బీహార్ చరిత్రలో ఇంత భారీ విజయం, ఇంత భారీగా సీట్లు సాధించిన కూటమి కానీ పార్టీలు కానీ ఇప్పటి వరకు మనకు బీహార్ చరిత్రలో లేవు. చాలా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఏకంగా బీజేపీ అలాగే జేడీయూ పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఇక బీహార్ చరిత్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరోసారి బీజేపీ అవతరించింది. బీజేపీ జేడీయూ పోటాపోటీగా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. ఇక ప్రస్తుతానికి జేడీయూ ప్రస్తుతం నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందంజలో ఉన్నప్పటికీ కూడా మరి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయని మాత్రం ఆసక్తికరంగా. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విషయంలో ఒక ఆసక్తికర పరిణామం. తేజస్వి యాదవ్ ఓటమి పాలు చెందుతారంటూ ఇప్పటికీ ముందస్తుగానే కొందరు కామెంట్లు కూడా చేశారు. దేశ రాజకీయాలపై ప్రస్తుతం బీహార్ ఎన్నికల పరిణామాలు పూర్తిగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. బీహార్ దంగల్లో మరోసారి ఎన్డీఏ కూటమి నితీష్ మోదీ చరిష్మా 2 పనిచేశాయి.
మోదీ చరిష్మాతో భాజపా అభ్యర్థులు దూసుకుపోయారు. నితీష్ చరిష్మాతో ఈ ఇద్దరి కలయికతో ఒకసారిగా జేడీయూ కూడా చాలా గొప్ప విజయాన్ని సొంతం చేసుకోబోతోంది. ఇక అనూహ్యంగా లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్ కూడా ఈసారి అనూహ్యంగా దూసుకుపోతున్నాడు. అనూహ్యంగా ముందంజలో ఆయన పార్టీ కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఎస్, మా కొలీగ్ శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, తేజస్వి యాదవ్ ఈయన మహాగఠబంధన్ కూటమి అభ్యర్థి, సీఎం ఫిగర్, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన్ని ముందు పెట్టి రాష్ట్రమంతా తిరిగారు. రాష్ట్రమంతా ఆయన అభ్యర్థులు ప్రచారం చేశారు. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆయనే ఓడిపోబోతున్నాడా? శివ, ఏం జరుగుతుంది అసలు? బీహార్లో ఓటమి దిశగా తేజస్వి యాదవ్ వెళ్తున్నారు. మొత్తం తేజస్వి యాదవ్ 3 నితీష్ కుమార్ పార్టీ 83, ఎల్ఎన్జేపీ చిరాగ్ పాస్వాన్ పార్టీ 21, వారి కూటమి మద్దతుదారులు మరో 9 స్థానాలు సాధించారు. మొత్తం కలిపి 202 స్థానాల్లో ఆధిక్యంలో, భారీ ఆధిక్యంలో బీహార్ చరిత్రలో మీరన్నట్టుగా బీహార్ లో ఇటువంటి ఫలితాలు ఎప్పుడూ రాలేదు. కానీ ఒక నాలుగు ఉండేది, భౌతిక తత్వంలో పెరిగితే కనుక అధికార మార్పు జరుగుతుంది. కానీ ఇక్కడ అధికార మార్పు జరగకపోగా అధికార పార్టీకి భారీ ఆధిక్యం అనేది ఇక్కడ కనిపిస్తోంది. 202 స్థానాలు. ఇటు ఆర్జేడీ 27 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాలకు పరిమితమైంది. కూటమికి సంబంధించి మరో పార్టీలు, ఇతర పార్టీలు 3 స్థానాలు. మొత్తం కలిపి కూడా 5 స్థానాలు కూడా లేవు. ఏ ఒక్క పార్టీకి అతను ప్రతిపక్ష పార్టీ హోదా వస్తుందా లేదా అనేదానికి కూడా ఇంకా ఫుల్ క్లారిటీ అయితే ఇంకా కనిపించలేదు. కొన్ని చోట్ల ఎడ్జెస్ ఉన్నాయి. బీహార్ లో కొన్ని ప్రాంతాలు 500, 1000 ఓట్ల తేడాతోనే ఓడిపోయిన ప్లేసెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఏదైతే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఏవైతే అంచనాలు ఇచ్చాయో అక్కడ కూడా 500, 1000 ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఓడిపోయారు. అక్కడ బీజేపీ ఘన విజయం సాధిస్తుంది. అట్ ద సేమ్ టైం బీహార్ లో కూడా మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్ని ఇచ్చిన పోల్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యి దానికన్నా డబుల్ ఇతర స్థానాలైతే ప్రజలు పట్టం కట్టారని ప్రధానంగా చెప్పుకోవాలి. ఇంకొక స్థానం పెరిగింది. బీజేపీ 90 స్థానాల్లో ఆధిక్యం సాధిస్తుంటే జేడీయూ 82, ఎల్ఎన్జేపీ 21, వారి కూటమికి సంబంధించిన ఇతర పార్టీలు 9 స్థానాలు. మొత్తం 202 స్థానాలు భారీ ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి కొనసాగుతుంటే భారీ ఓటమి దిశగా మహాగఠబంధన్ పడిపోయింది. తేజస్వి యాదవ్, ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ కూడా ఓటమి సవిచూస్తారా అనే కోణంలో కూడా కొన్ని ఊహాగానాలు జరగవచ్చు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 3230 పైన ఓట్లతో వెనుకంజలో తేజస్వి యాదవ్ ఉన్నారు. ఇంకా మొత్తం దేశవ్యాప్తంగా కూడా బీహార్ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. అంటే కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది, ఆర్జేడీ పార్టీ భవితవ్యం ఏంటి బీహార్ లో అనే దానికి మాత్రం తీవ్ర చర్చ కొనసాగుతుంది. అని మొత్తంగా చూసుకుంటే బీహార్ లో మళ్ళా అంకెలు వేగంగా మారిపోతున్నాయి. బీహార్ లో 80 అంటే 203 స్థానాల ఆధిక్యంలో కనిపిస్తుంది. శివ ఒక్కసారి నిజంగా ఈ ఫిగర్స్ నేను మీకు అప్డేట్ చేస్తాను. ఎన్డీఏ 203 స్థానాలు పెరిగాయి. మహాగఠబంధన్ 34 దిగజారింది, ఇతరులు 6. సో ఏంటి నిజంగా ఈ మహాగఠబంధన్ అనేది ప్రతిపక్ష స్థానమైనా దక్కించుకోబోతుందా లేదా అంటే మనకు డౌటే అనిపిస్తుంది కదా. డెఫినెట్ గా ఇప్పుడు చూస్తున్న శిక్షలు అంకెలు కనుక చూస్తే కనుక వస్తున్న అంకెలు కానీ ట్రెండ్స్ కానీ తాజా రిజల్ట్స్ కానీ చూస్తే కనుక ఈ ఏ ఒక్క పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం అయితే కనిపించింది. కూటమి మొత్తం కూడా కలిపి 35 స్థానాలు కూడా క్రాస్ చేయలేకపోయింది. 33 స్థానాలకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఎన్డీఏ కూటమి మరో స్థానం పెంచుకుని 204 స్థానాలకు పోతే ఇటు మహాగఠబంధన్ మాత్రం 33 స్థానాలకే పరిమితమైంది. వాటిల్లో కూడా కొన్ని ఎడ్జెస్ కొనసాగుతున్నాయి. అంటే 500, 1000, 1500, 2000 ఓట్ల మెజార్టీతో ఇటు బీజేపీ గెలుస్తుంటే ఆ మార్జిన్ తోనే ఈ మహాగఠబంధన్ పార్టీ ఓడిపోతుంది. ఇటు కాంగ్రెస్ కూడా చాలా చోట్ల తక్కువ ఓట్లతోనే ఆ పార్టీ అభ్యర్థులందరూ కూడా ఓడిపోయారు. ఇటు ఆర్జేడీ కూడా అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా తేజస్వి యాదవ్ కూడా ఎంత దారుణంగా వెనుకంజలో ఉండడం పట్ల కూడా ఆర్జేడీ శ్రేణులో నిరుత్సాహం అనేది వారు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా కనబడుతుంది. ఆర్జేడీ కానీ మహాగఠబంధన్ సంబంధించి అంటే అంత దారుణంగా ఓటర్ తీర్పు అనేది కనిపిస్తోంది. ఎక్కడ కూడా వారు ఇచ్చిన హామీలు కానీ మేనిఫెస్టోకి సంబంధించిన హామీలు ఏమైనాయో అవి కూడా ఎక్కడ కూడా పనిచేస్తున్నది కనిపించడం లేదు. కానీ ఎలక్షన్ షెడ్యూల్కి 4 నెలల ముందు నితీష్ కుమార్ మహిళల ఖాతాలో ఒక్కొక్కరి ఖాతాలో 15,000 రూపాయలు వేశారు. అలా కోటి 40,000 మందికి 10,000 రూపాయలు చొప్పున వేయడం ద్వారా 12,000 కోట్లు ఖర్చు అనేది ప్రభుత్వ ప్రచారం చేయింది. ఆ ఇంపాక్ట్ అనేది కూడా మహిళలకు ఎక్కువగా సంక్షేమ పథకాలు అందించారనేది కూడా
నితీష్ కుమార్ కు ఈ స్థానాలు ఇవ్వడం ద్వారా అర్థమవుతుంది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే బీజేపీకి 92 స్థానాలు, అంటే మొత్తంగా చూసుకుంటే కనుక ఎన్డీఏ కూటమికి 244 స్థానాలు ఆ భారీ ఆధిక్యంలో ఉంటే 33 స్థానాలతో మహాగఠబంధన్ ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా ఆర్జేడీకి, అంటే కాంగ్రెస్ 4 స్థానాలకు పరిమితమైంది, ఇతరులు 3 స్థానాలు, ఇక ఆర్జేడీ మాత్రం 26 స్థానాలకు పరిమితమైన నేపథ్యంలో అక్కడ రేషియో చూస్తున్న 243 స్థానాలకు 26 స్థానాలు, మళ్ళీ 26 స్థానాలకు పడిపోయింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆర్జేడీకి ప్రతిపక్ష హోదా ఉంటుందా లేదనేది కూడా కంప్లీట్ ఫలితాలు వచ్చిన తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తోంది. కానీ తేజస్వి యాదవ్ మాత్రం వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. బట్ ఇక్కడ శివ అంటే ముఖ్యంగా ఏ అంశాలు ఇంతలా ప్రభావితం చేశాయి? ఇది నిజంగా ఊహించలేని, బహుశా బీజేపీ శ్రేణులు జేడీ శ్రేణులు కూడా ఊహించుండకపోవచ్చు బహుశా ఇంత భారీ విజయాన్ని మూటగట్టుకుంటామని. ఇది నిజంగా చాలా గొప్ప విజయంగా చెప్పాల్సి ఉంటుంది ఈ బీహార్ చరిత్రలోనే. ఎందుకంటే ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాలు కేంద్ర రాజకీయాలపై ఎలాంటి ఇంపాక్ట్ చూపుతాయంటే ఏం చెప్తాం? డెఫినెట్గా బీహార్ లో మాత్రం అధికార పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రతి ఒక్క సీనియర్ నేత కానీ ప్రధానమంత్రి స్థాయి నుంచి కేంద్ర హోంమంత్రి, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా, కేంద్ర మంత్రులందరూ కూడా సుడిగాలి పర్యటన చేశారు. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేశారు. ఈ పర్యటనలు, సుడిగాలి పర్యటనలు కానీ ఎన్నికల ప్రచారాలను కూడా ఈ ఎన్డీఏ కూటమికి బాగా కలిసి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేయడం కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరుండి అక్కడ మొత్తం ఇటు జేడీకి సంబంధించిన నేతలతోనూ బీజేపీ నేతలతో అందరితో కూడా కూర్చుని సమన్వయం చేసుకుని ఎక్కడొకటి ఇగో ఫీలించొద్దు, పార్టీని అధికారంలోకి తీసుకురండి, పదవుల గురించి ఎవరు కూడా గొడవపడద్దు, అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా అందరితో కూర్చోబెట్టి సీట్లు రాని వారిని కూడా పుచ్చగించి వీరందరితో కూడా మాట్లాడుకుని సమన్వయం చేసుకుంటూ కూడా ఇది ఒక ఉమ్మడి విజయంగా కూడా ఎన్డీఏ కూటమి నేతలు అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ సేమ్ టైం ఇక్కడ మహాగఠబంధన్ సంబంధించి కానీ ఆర్జేడీ, కాంగ్రెస్ సంబంధించిన నేతలు, ఇతర పార్టీ నేతలందరూ కూడా ప్రచారం చేసినప్పటికీ అంత ఇంపాక్ట్ చూపించలేదు అనేది కూడా ప్రధానంగా మనకు ఇప్పుడు వస్తున్న ఫలితాలను బట్టి అర్థమవుతుంది. ఒకవైపు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికార పార్టీ ఎన్డీఏ కూటమి కూడా అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఈ ఓటరు ఈ విధంగా తీర్పు ఇచ్చి ఉండొచ్చు అనేది అందరూ కూడా భావిస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే అత్యంత ఘోర ఓటమి అనేది మహాగఠబంధన్ చూస్తుంది. దాంట్లో కాంగ్రెస్ మరి 5 స్థానాలకు పరిమితం అయితే ఆర్జేడీ 26 స్థానాలకు పరిమితమైంది. ఇక ప్రతిపక్ష హోదా ఉంటుందా లేదా అనేది కూడా కంప్లీట్ గా ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సినారియో, కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫలితాలను బట్టి తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎస్ శివ, ఇక్కడ మొన్నటి వరకు నమో, ఇప్పుడు నిమో, నితీష్ కుమార్ అండ్ మోదీ నిమో, ఈ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయిందంటూ బీహార్ సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల గురించి జాతీయ వార్తా సంస్థలన్నీ కూడా ఒక్కసారిగా ఆ కాంబినేషన్ని పొగుడుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, అంటే ఓవరాల్గా ఈ కాంబినేషన్ అంటే బీహార్లో సూపర్ సక్సెస్ ఫార్ములా అనుకోవచ్చా? బీజేపీ చెప్తున్న డబుల్ ఇంజన్ ఫార్ములా, అలాగే నితీష్తో ఉన్నటువంటి కోఆర్డినేషన్ వెరసి ఇవన్నీ కూడా గత కొద్ది రోజులుగా ఎన్నికలకు సంబంధించిన స్ట్రాటజీ ఇదంతా కూడా అంటే ఎప్పటి నుంచో హోరాహోరీగా సాగుతుంది అనుకుంటున్న పోరంతా ఏకపక్షంగా మారిపోయిందంటే ఏమనుకోవాలి అసలు? డెఫినెట్ గా ఇద్దరు కూడా గతంలో నితీష్ కుమార్ పాలన, ఇప్పుడు మోదీ తోడవడంతో గతంలో దేశవ్యాప్తంగా నమో నమో అంటే నరేంద్ర మోడీ అనే నినాదానికి ఉండేది. కానీ ఇప్పుడు బీహార్ ఎన్నికలు వచ్చేటప్పటికి నిమో అంటే నితీష్ మోడీ ఇద్దరు కూడా సమన్వయం చేసుకుని ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించి పార్టీని, కూటమిని భారీ ఆధిక్యం తీసుకుని నడిపించారనేది కూడా దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. మరోవైపు కూటమికి సంబంధించి ఏపీలో కూడా నాయుడు మోడీ అనే నినాదాన్ని కూడా ఏపీలో కూటమి నేతలు తీసుకుని వస్తున్నారు. అలా ప్రతి ఒక్క చోట కూడా భారీ విజయం తీసుకున్నా కూడా ఈ కూటమి పనిచేస్తుంది. కాబట్టి రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి భారీ ఆధిక్యంతో విజయం సాధిస్తుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే విధంగా విజయం సాధిస్తామని ఎన్డీఏ కూటమి నేతలు ప్రభావితం చేస్తూ ఉన్నారు. అయితే కానీ ఈ మహాగఠబంధన్ ఓటమికి సంబంధించి అంతర్గతంగా మేమే విజయం సాధిస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ ఓట్ స్టోరీ జరిగింది అనేది ప్రధాన ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఓట్ స్టోరీ వల్లే వారికి భారీ ఆధిక్యం వచ్చింది అనేది కొంత ఆరోపణలు, విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ వారు ఓటమిని అంగీకరించలేక ఓట్ చోరీ జరిగిందంటూ కూడా మాపై లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నట్టు కూడా బీజేపీ ఖండిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఓటర్ తీర్పు మాత్రం ఈఎంఏలో నిశ్చితమైన ఓట్ల లెక్కింపు తర్వాత 202 స్థానాల్లో ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి 34 స్థానాలకే మహాగఠబంధన్ పరిమితమైంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి తాజా అప్డేట్ అంతోంది. 9100 వెనుకంజలో ఉన్నారు. 9100 వెనుకంజలో తేజస్వి యాదవ్ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి రాను రాను ఓటమి దిశగా పయనిస్తున్నాడు బీహార్ రాఘోపూర్లో.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఓటమికి చేరువలో ఉన్నారు. 9100 వెనుకంజలో ప్రస్తుతం రాఘోపూర్లో తన సమీప బీజేపీ అభ్యర్థిపై ఆయన కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి తేజస్వి యాదవ్ ఓడిపోతారంటూ ముందస్తుగానే కొంతమంది కామెంట్